ఈ మధ్య స్టడీ చెప్తున్నది ఏంటంటే జీన్స్ తోని కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొందరు మెటబాలిక్ డిజార్డర్ అని కొంతమంది స్టడీస్ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? క్యాన్సర్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది. నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ జెనెటిక్ డిసీజే. ఓకే. ఇప్పుడు కణాల విభజన కంట్రోల్ లేకుండా జరుగుతుంది అంటే జీన్స్ లోనే మార్పు రావాలి కదా. కంట్రోల్ జీన్స్ పనిచేయట్లేదు, మల్టిప్లికేషన్ జీన్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి, రైట్? సో అంటే జెనెటిక్ డిసీజ్కి హెరిడిటరీ డిసీజ్కి తేడా ఉంది. హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చేది, జీన్స్లో పేరెంట్స్లో ప్రాబ్లం ఉంది, లేకుంటే ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని. సో అది హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు. సో కనుక జీన్స్లో తేడా అనేది అక్కడ కూడా హెరిడిటరీలో కూడా ఒక జీన్ తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజెలినా జోలీ గురించి మనం మాట్లాడుకుందాం, రైట్? షీ హ్యాడ్ ఏ క్యాన్సర్ ఆఫ్ హర్ ఆంట్ హ్యాడ్ ఏ క్యాన్సర్ ఆఫ్ ఓవరీ, రైట్? సో వాళ్ళలో ఒక జీన్ బ్రాకా జీన్ అనేది పాజిటివ్ ఉండింది, ఈమెలో కూడా ఆ బ్రాకా జీన్ పాజిటివ్ ఉంది. సో ఆ యొక్క జీన్ తేడా అనేది ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో దీన్ని హెరిడిటరీ క్యాన్సర్ అంటాం. సో ఈ యొక్క జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏదైతే బ్రాకా జీన్ ఉందో వాళ్ళ లైఫ్ టైంలో మరి రొమ్మ క్యాన్సర్ కానీ ఓవరియన్ క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ 80% వరకు ఉంది. సో అలాంటి వాళ్ళు షీ అండర్వెంట్ ప్రొఫిలాక్టిక్ సర్జరీ, ముందుగానే జాగ్రత్తగా రొమ్ము తీయించేసుకుంది, ఓవరీస్ తీపించేసుకుంటాను ఆ క్యాన్సర్ రాకుండా. సో ఇది ఏంటి? హెరిడిటరీ క్యాన్సర్. బట్ హెరిడిటరీ క్యాన్సర్ సంఖ్య ఎంత? 5 to 10% మాత్రమే. ఫ్యామిలీలో ఒకళ్ళ క్యాన్సర్ రాగానే మాకు కూడా ఫ్యామిలీ వచ్చేసరికి కంగారు పడ అక్కర్లేదు. వాళ్ళలో ప్రత్యేకమైన ఇలాంటి జీన్స్, ప్రూవన్ జీన్స్ మ్యూటేషన్ ఉంటేనే, వాళ్ళలో ఉండి మీలో కూడా ఉంటేనే మాత్రమే వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్లో రన్ అయ్యేటువంటి రిస్క్ అనేది 5 నుంచి 10% మాత్రం.